మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియోలో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అలాగే టెంపుల్లో నైట్ ఎక్కడ స్టే చేయాలి, అన్నదాన టైమింగ్స్ ఏంటి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, టెంపుల్లో జరిగే పూజా కార్యక్రమాలు, వాటి ప్రైజెస్ గురించి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరైతే మోపీదేవి టెంపుల్ కి వెళ్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. టెంపుల్ ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లా మోపీదేవి అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉందండి. ఈ టెంపుల్ విజయవాడకి నియర్లీ 64 కిలోమీటర్ల దూరంలో, అలాగే రేపల్లె అనే గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఈ టెంపుల్ కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి రేపల్లె. మీరు రేపల్లి రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడి నుంచి మీకు టెంపుల్ కి బస్సెస్ కానీ ఆటోస్ కానీ అవైలబుల్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీకు 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళేలాగైతే రేపల్లికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఒకవేళ వేరే ప్లేసెస్ నుంచి వచ్చేలాగైతే మీరు చూసుకోండి రేపల్లికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయా లేదో. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ లేకపోతే గుంటూరు వచ్చి గుంటూరు నుంచి మీరు రేపల్లికి మళ్ళీ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి. లేదు అంటే మీరు విజయవాడ వచ్చి విజయవాడ బస్ స్టాండ్ నుంచి మీకు మోపీదేవి టెంపుల్ కి అయితే ఫ్రీక్వెంట్ గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మేమైతే విజయవాడ బస్ స్టాండ్ వచ్చి బస్ స్టాండ్ నుంచి అయితే టెంపుల్ కి అయితే వెళ్ళామండి. విజయవాడ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 25, 26 అని ఉంటుంది. అక్కడికైతే వెళ్ళండి. ఇక్కడ మీరు అవన్గడ్డ వెళ్లే బస్ అయితే ఎక్కాలి. ఇక్కడ 2 రకాల బస్సులు ఉంటాయండి. వియా ఉయ్యూరు నుంచి వెళ్లే బస్ ఎక్కితే కనుక మీరు ఆ బస్ అయితే విలేజెస్ నుంచి అయితే తిరిగి అయితే వెళ్తుంది. మీకు నియర్లీ 3 అవర్స్ అయితే జర్నీ అయితే పడుతుంది. అలాగే వేరే బస్సు కరకట్ట ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఈ బస్సు అయితే మీకు 2 అవర్స్ లో అయితే మీరు మోపీదేవి టెంపుల్ కి అయితే వెళ్తారండి. మేము వెళ్ళినప్పుడు 4:50 ఆ టైంకి అయితే వెళ్ళాము. ఈవినింగ్ కరకట్ట ఎక్స్ప్రెస్ కోసం చూసాము, ఆ బస్సు అయితే రాలేదు. అందుకనే ఈ ఉయ్యూరు నుంచి వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. నియర్లీ 3 అవర్స్ టైం అయితే పట్టింది. మేము దిగేసరికి 8:15 ఆ టైం అయితే అయిందండి. అంటే మేము 5:15 ఆ టైంకి బస్సు ఎక్కితే 8:15 అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. ఈ బస్ కి ప్రైస్ వచ్చేసరికి పర్ పర్సన్ 110 రూపాయలు అయితే తీసుకుంటారు. కరెక్ట్ గా టెంపుల్ దగ్గర అయితే బస్సు అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తారండి. ఇక్కడ దిగిన తర్వాత టెంపుల్ దగ్గర రైట్ సైడ్ మీకు లాకర్స్ అయితే ఉన్నాయి. అంటే మొబైల్ కి, అలాగే లగేజ్ కి, అలాగే చెప్పులకి స్టాండ్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రైజెస్ ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. మొబైల్ కి 5 రూపీస్, అలాగే లగేజ్ కి బ్యాగ్ కి వచ్చేసరికి 20 రూపీస్, చెప్పులకి జతకి 5 రూపాయలు అయితే తీసుకుంటారండి. ఇక్కడ రైట్ సైడ్ అయితే మీకు లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించేది గర్భగుడి బయట అయితే హాల్ టైప్స్ ఉంటాయి. ఇక్కడైతే పడుకోవచ్చు. అలాగే మీరు త్వరగా వెళ్తే కనుక అంటే బిఫోర్ 8 కానీ బిఫోర్ 7 కానీ వెళ్తే కనుక మీరు గర్భగుడి లోపల అయితే పడుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది అయితే గర్భగుడి బయట టెంపుల్ లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. హాల్స్ టైప్ ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్యాన్స్ కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉంది, పడుకోవచ్చు. ఈ టెంపుల్ కి ఎక్కువ మంది శనివారం రాత్రి అలాగే సోమవారం రాత్రి అయితే వస్తారంటండి. మేమైతే శుక్రవారం నైట్ అయితే వెళ్ళాము. ఆ రోజు కూడా క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. అలాగే శనివారం నైట్ కానీ సోమవారం నైట్ కానీ బాగా ఎక్కువ మంది అయితే ఉంటారంట. మీరు ఆ డేస్ లో వెళ్ళేలాగైతే కనుక బిఫోర్ 7 ఆ టైంకి రీచ్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది గర్భగుడి లోపల మనం ఇక్కడైతే పడుకోవచ్చు. మేము వెళ్ళేసరికి మాకు ఇక్కడైతే ప్లేస్ అయితే దొరికింది. సో ఇక్కడే ఒక బెడ్షీట్ వేసుకుని మేమైతే పడుకున్నాము. మీరు త్వరగా వెళ్తే ఇక్కడ గర్భగుడి లోపల అయితే పడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మీకు ప్లేస్ ఉంటుంది కాబట్టి పడుకోవచ్చు. ఒకవేళ లేట్ గా వెళ్తే కనుక మీరు గర్భగుడి బయట అయితే హాల్ టైప్ చూపించింది కదా, అక్కడైతే పడుకోవాలి. సో అది చూసుకుని మీరైతే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడు బెడ్ షీట్ కూడా క్యారీ చేయండి, ఉపయోగపడుతుంది. టెంపుల్ బయట అకామిడేషన్ రూమ్స్ కావాలనుకుంటే ప్రస్తుతానికి అయితే దేవస్థానం రూమ్స్ అయితే ఇంకా అవైలబిలిటీ అయితే లేవండి. ప్రైవేట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ కి ఆపోజిట్ లోనే మీకు ఇక్కడ మీకు రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ అక్కడ కూడా మీకు ప్రైవేట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే అండి. నా సజెషన్ ఏంటంటే టెంపుల్ లోపలే స్టే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకు అంటే ఈ టెంపుల్ కి ఎక్కువ మంది వచ్చేదే ఇక్కడ టెంపుల్ లో నైట్ అయితే స్టే చేయడానికి. నైట్ స్టే చేసి తర్వాత రోజు ఉదయాన్నే ఇక్కడే స్నానం చేసి ఇక్కడ మీకు వాష్రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడే మీరు రెడీ అయిపోయి స్వామివారిని దర్శించుకుంటే వివాహం కాని వారికి వివాహము, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. మీరు నైట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్ లోనే అన్నదానం అయితే చేస్తారండి. ఆ ప్లేస్ ఎక్కడ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి కొంచెం ముందుకు వస్తే మీకు అక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. నిత్యాన్నదానం అలాగే కేశకరణశాల అని చెప్పేసి. ఇక్కడ నుంచి మీరు లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ టీటీడీ కళ్యాణ మండపం అయితే ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అక్కడైతే పెళ్లి అయితే జరుగుతుందండి. సో అక్కడే పెళ్లి భోజనాలు అయితే పెట్టారు. ప్లేస్ చూపిస్తాను చూడండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్య అన్నదానం హాలు. ఇక్కడ పెద్ద హాల్ అయితే ఉంది. ఇక్కడే నిత్యం అన్నదానం అయితే చేస్తున్నారండి. మీరు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించండి. నేను మా ఫ్రెండ్ వెళ్ళామని చెప్పాను కదా, ముందు మా ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్నాడు లగేజ్ దగ్గర. నేను వచ్చి భోజనం చేసేసి తర్వాత మా ఫ్రెండ్ అయితే వెళ్ళి మా ఫ్రెండ్ కూడా భోజనం చేశారండి. అన్నదానం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకునండి. ఇక నైట్ టైం వచ్చేసరికి 10 ఆ టైం అయింది. ఇక్కడ బెడ్షీట్ వేసుకుని ఫ్యాన్ కింద అయితే చూసుకుని మేమైతే పడుకున్నామండి. తర్వాత రోజు ఉదయాన్నే 3:30 ఆ టైంకి మేమైతే లేచి రెడీ అయిపోయాము. అలాగే చాలా మంది అయితే ఉదయం 4 ఆ టైంకి అయితే లేస్తున్నారు. అప్పుడు లేస్తే మీకు ఏంటంటే క్రౌడ్ అయితే ఎక్కువ అవుతుంది. అంటే వాష్రూమ్కి వెయిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు త్వరగా 3:30 ఆ టైంకి లేస్తే కనుక మీకు వాష్రూమ్ అయితే ఫ్రీగా ఉంటాయి. త్వరగా అయితే మీరు అయితే రెడీ అయిపోవచ్చు. సో అది చూసుకుని
చూసుకోండి. మీరు ఉదయాన్నే రెడీ అయిపోయిన తర్వాత మీ మొబైల్స్ అయితే లాకర్స్ లో పెట్టేసుకోండి. టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. అలాగే పూజా సామాగ్రి ఏం కావాల్సిన కూడా ఇక్కడైతే షాప్ లోనే చూపిస్తున్నాయి చూడండి, అక్కడైతే మీరైతే తీసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకునండి. మేము వెళ్ళిన రోజు టెంపుల్ అయితే 5:15 ఆ టైంకి అయితే ఓపెన్ చేశారు. 5:15 ఆ టైంకి మేమైతే లోపలికి అయితే వెళ్ళాము ఫ్రీ దర్శనానికి. బట్ దర్శనానికి అయితే 6 దాటిన తర్వాత అయితే పంపిస్తున్నారండి. 6 దాటిన తర్వాత మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి 6:20 ఆ టైం అయితే అయిందండి. దర్శన టికెట్ లో రకాలు వచ్చేసరికి ఫ్రీ దర్శనము, అలాగే 50 రూపాయల దర్శనాలు అయితే ఉన్నాయండి. అలాగే ఈ టెంపుల్ లో జరిగే పూజా కార్యక్రమాలు, వాటి ప్రైజెస్ గురించి ఇక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే ముడుపులు కడుతున్నారండి. ఇక్కడ ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేసుకుని స్వామివారిని కోరుకుంటే వివాహం కాని వారికి వివాహము, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడే రైట్ సైడ్ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ప్రసాదాల ప్రైజెస్ వచ్చేసరికి లడ్డూ ప్రసాదం అయితే 15 రూపాయలు, అలాగే పులిహోర వచ్చేసరికి 10 రూపాయలు. ఈ టెంపుల్లో మాక్సిమం ఫోన్ పే కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ ముందే బస్సులు అయితే ఆగుతున్నాయండి. ఒకవేళ ఇక్కడ ఆగకపోయినా ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్, అక్కడికి వెళ్తే మీకు బస్ స్టాప్ అయితే ఉంది, అక్కడైతే బస్సులు అయితే ఆగుతాయి. మేము వెళ్ళిన రోజు ఇక్కడ గుడి దగ్గర అయితే బస్సులు అయితే ఆగినాయి. మీకు చెప్పాం కదా నేను, కలకత్తా ఎక్స్ప్రెస్ అని, ఆ బస్సు కోసం అయితే మేమైతే వెయిట్ చేసాము. ముందైతే ఒక బస్సు వచ్చింది, మేము ఫోన్స్ లగేజ్ తీసుకున్నప్పుడు ఆ బస్సు అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇంక టీ తాగేసరికి వేరే బస్సు అయితే వచ్చింది. వీడియో తీస్తున్నాను, ఈ లోపల ఉండే బస్సు అయితే వచ్చింది, బ్లూ కలర్ బస్సు. ఈ బస్సు మీకు ప్రైస్ వచ్చేసరికి పర్సన్ కి 95 రూపీస్ అండి. కలకత్తా ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సు అయితే ఖాళీగానే ఉంది. 2 hours లో విజయవాడ అయితే తీసుకెళ్లిపోయింది. మేము 6:40 ఆ టైంకి అయితే బస్సు అయితే ఎక్కాము. విజయవాడలో దిగేసరికి 8:40 ఆ టైం అయితే అయింది. ఇంకా దిగేసరికి మేము చూసుకుంటే మాకు అనపతి వెళ్ళడానికి సింహాద్రి ట్రైన్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ట్రైన్ కరెక్ట్ టైం అయితే 8:50 AM ఆ టైంకి అయితే రావాలి. మేము వెళ్ళిన రోజు మా లక్ అనుకుంటా ఒక 10 minutes డిలే అయితే ఉంది. ఇంకా 8:40కి దిగ్గానే వెంటనే ఆటో ఎక్కి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 9కి అయితే మేము ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. కరెక్ట్ గా మేము ప్లాట్ఫామ్ దిగ్గానే అక్కడే జనరల్ బోగి అయితే వచ్చింది. సో ఇంకా ట్రైన్ ఎక్కి మేమైతే అనపతి వచ్చేసరికి 12:45 ఆ టైం అయితే అయిందండి. ట్రైన్ అయితే చాలా క్రౌడ్ అయితే ఉంది, ఖాళీ అయితే లేదు. ఒక 1 hour నుంచునేసరికి ఏలూరు ఆ టైం వచ్చేసరికి మాకైతే సీట్ అయితే దొరికింది. ఇంకా అక్కడి నుంచి మేము అనపతి వచ్చేసరికి 12:45 ఆ టైం అయితే అయింది. అక్కడి నుంచి మా ఫ్రెండ్ అయితే వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి. అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి 1 గంట ఆ టైం అయితే అయింది. టెంపుల్లో దర్శన టికెట్లు, పూజా టికెట్స్ మీరు కావాలంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, టికెట్ కౌంటర్ అయితే ఉంది. అలాగే ఆన్లైన్లో కూడా మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్లో. ఆ ప్రాసెస్ ఏంటని చెప్పేసి, ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను త్వరలో. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్ కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎవరైతే మోపీదేవి టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి. అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి, అదేంటంటే ఛానల్ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయండి. నిన్నైతే మోపీదేవి టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. తర్వాత భోజనం చేసి నేనైతే చూసాను, వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4000 వాచ్ అవర్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.